హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం అయితే మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. హోటల్ స్టైల్ లాగా పర్ఫెక్ట్గా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కప్పు పెరుగు, చిటికెడు వంట సోడా వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత ఒక కప్పున్నర వాటర్ పోసుకోవాలి. కప్పు మైదా పిండి, కప్పు బియ్యం పిండి వేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టి రెస్ట్ ఇవ్వాలి. తర్వాత చట్నీ కోసం కడాయి పెట్టుకొని గుప్పెడు పల్లీలు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టాలి. తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని రుచికి సరిపడా ఉప్పు వేసి కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పోపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పప్పు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత చట్నీలో వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత రెస్ట్ ఇచ్చిన పిండిని తీసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా బోండాలు వేసుకుంటూ త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వేడిగా ఉండే మైసూర్ బోండా రెడీ. పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.